ఫ్యాక్ట్ నెంబర్ 1. అనేక జంతువులు భూకంపాలను వివిధ స్థాయిల నుంచి అంచనా వేయగలవు. అయినప్పటికీ పాములు అత్యంత విశ్వసనీయమైనవి. 121 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంపాలను గ్రహిస్తాయి. భూకంపం సంభవించడానికి 5 రోజుల ముందు పాములు గ్రహిస్తాయంట. భూమిపై లోతైన ప్రదేశం పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్. ఇది 36,201 అడుగుల 11,034 మీటర్ల లోతు, అంటే దాదాపు 7 మైళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మహారాష్ట్రలోని శివపూర్లోని హజ్రత్ కమర్ అలీ దర్వేష్ పుణ్యక్షేత్రం వద్ద 70 కిలోల బరువైన రాయి భారతదేశంలోని అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒకటి. ఈ రాయి చుట్టూ మొత్తం 11 మంది గుమికూడి వారి చూపుడు వేలను దానిపై చూపి ఆ రాయి శాపం పెట్టిన సాధువు పేరు చెబుతారు. అప్పుడు రాయి చాలా ఈజీగా పైకి లేస్తుంది. ఆ రాయిని పైకి లేపడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అని అక్కడున్నవారు చెప్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. గుజరాత్లోని శనిసింగ్నాపూర్ అహ్మద్ నగర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశంలో ఏ భవనం, నివాసం, ఇల్లు, దుకాణాలు లేదా పాఠశాలలకు కూడా తలుపులు లేవు. అయితే ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క నేరం కూడా జరగలేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రతి వర్షాకాలంలో ఈ ప్రదేశం చాలా విచిత్రమైన మరియు విచారకరమైన దృశ్యం కనిపిస్తుంది. గత 100 సంవత్సరాలుగా అస్సాంలోని జంటిగాలో ఒక చిన్న స్ట్రిప్లో వేలాది పక్షులు ఎగురుతూ మృత్యువాత పడ్డాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మరియు నవంబర్ మధ్య అనేక వలస పక్షులు మరియు స్థానిక పక్షులు గ్రామంలో సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటాయి. రాత్రి 7 మరియు 10 గంటల మధ్య వందలాది పక్షులు ఆకాశం నుండి దిగి భవనాలు మరియు చెట్లను ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఎండ్రకాయలు బయలాజికల్లీ ఇమ్మార్టల్ కాదు, కానీ అవి వాటి కణాలను బాగు చేసే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి మరియు వాటి డిఎన్ఏని రిపీట్గా పునరావృతం కావడానికి సహాయపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. సైబీరియాలో ఉన్న బైకాల్ సరస్సు ప్రపంచంలోని లోతైన మంచినీటి సరస్సు. ఇది 5,315 అడుగుల 1,620 మీటర్ల లోతు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆఫ్రికాలోని అకాషియా చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. టాక్సిన్ టానిన్ ఉత్పత్తి చేయటానికి, ఇతర చెట్లను హెచ్చరించడానికి అవి వాయువులను విడుదల చేస్తాయి. ఇది ఆకలితో ఉన్న జంతువుల నుండి వారిని రక్షిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాలో ప్రతి సున్నపు రాయి గ్రానైట్ బ్లాక్ 2.5 టన్నుల బరువు ఉంటుంది. గ్రేట్ పిరమిడ్ లో 2.3 మిలియన్లు సున్నపు రాయి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రింటింగ్ ప్రెస్ ను ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? ప్రింటింగ్ ప్రెస్ ను 1440 సంవత్సరంలో గుటెన్బర్గ్ కనుక్కున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ప్రపంచంలోనే పురాతన దేశం ఏంటో తెలుసా? ఈజిప్ట్ అని చెప్తున్నారు. ఈజిప్ట్ 3100 BC నాటిదని చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. వరల్డ్ వైడ్ వెబ్ గురించి మనకు తెలుసు కదా. అయితే వెబ్ బ్రౌజర్ ను ఎవరు కనిపెట్టారో తెలుసా? టిమ్ బెర్నర్స్-లీ 1990లో మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ను సృష్టించారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. లియోనార్డో దా విన్సీ రచించిన సాల్వేటర్ ముండి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్. దీని విలువ 450.3 మిలియన్లు. ఫ్యాక్ట్ నెంబర్ 14. 2019లో శాస్త్రవేత్తలు సులవేసి అనే ఇండోనేషియా ద్వీపంలో ప్రపంచంలోని పురాతన కళాఖండాన్ని కనుగొన్నారు. ఇది 44,000 సంవత్సరాల క్రితం సృష్టించబడింది. ఫ్యాక్ట్ నంబర్ 15. 50,000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు మరియు చెట్లను కలిగి ఉన్న దేశం బ్రెజిల్. ఫ్యాక్ట్ నంబర్ 16. ఎవరైనా ఏడవడానికి గల కారణాన్ని కన్నీళ్లు చెబుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటి చుక్క కుడి కన్ను నుండి వస్తే అది ఆనందం యొక్క కన్నీళ్లు, ఎడమ కన్ను నుండి వస్తే అది బాధకి కారణముంటుందంట. ఫ్యాక్ట్ నంబర్ 17. మన ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడటం వలన రేడియేషన్ 1000 రెట్లు అధికంగా వస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 18. 2023లో UNWTO గణాంకాల ప్రకారం భూమి మీద అత్యధికంగా సందర్శించే దేశం ఫ్రాన్స్. 90 మిలియన్ సందర్శకులు ఉన్నారు. ఫ్యాక్ట్ నంబర్ 19. అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ 14. అతను 72 సంవత్సరాల 110 రోజులు పాలించాడు. ఫ్యాక్ట్ నంబర్ 20. మేరీ క్యూరీ 2 నోబెల్ బహుమతులను గెలుచుకున్న మొదటి వ్యక్తి. ఒకటి 1903లో భౌతిక శాస్త్రానికి, మరొకటి 1911లో రసాయన శాస్త్రానికి, రేడియో ధార్మికతపై ఆమె చేసిన కృషికి.
ఫ్యాక్ట్ నెంబర్ 21. 815 మిలియన్ హెక్టార్లతో రష్యా ప్రపంచంలోని ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న దేశంగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 22. సగటున 4 సంవత్సరాల పిల్లవాడు రోజుకు 400కు పైగా ప్రశ్నలు అడుగుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 23. సగటు మానవుని శరీరంలో 2 నుండి 9 పౌండ్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. స్టార్ ఫిష్ తమ చేతులను తిరిగి పెంచుకోగలదు. నిజానికి ఒకే చేయి మొత్తం శరీరాన్ని రీజనరేట్ చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 25. భూమిపై ఉన్న అన్ని చీమల మొత్తం బరువు ఎంతో తెలుసా? చెబితే మీరు షాక్ అవుతారు. భూమిపై ఉన్న అన్ని చీమల మొత్తం బరువు భూమి మీద ఉన్న మానవుల మొత్తం బరువు కంటే ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 26. మానవ మెదడు ఒక కంప్యూటర్ అయితే అది సెకనుకు 38,000 ట్రిలియన్ ఆపరేషన్లు చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ బ్లూజిన్. ఇది మన మెదడుతో పోల్చుకుంటే జస్ట్ 0.02% మాత్రమే నిర్వహించగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 27. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం. ఆధిపత్య సైనిక ఆర్థిక బలం మరియు సాంస్కృతిక ప్రభావంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బడ్జెట్ను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 700 కంటే ఎక్కువ సైనిక స్థావరాలను కలిగి ఉంది మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 21.4 ట్రిలియన్ల జీడిపితో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. యాపిల్ మరియు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సాంస్కృతిక మరియు సాంకేతిక సంస్థలలో కొన్నిటికి కూడా యుఎస్ నిలయం. ఫ్యాక్ట్ నెంబర్ 28. కొంతమంది ప్రజలు తమ ఫోన్లను ఎప్పుడూ తమ బ్యాక్ పాకెట్స్లో ఉంచుకుంటారు. అందుకే సామ్సంగ్ ఏం చేసిందంటే తమ ఫోన్స్ ఆ ఒత్తిడిని తట్టుకోగలదని నిర్ధారించుకోవడానికి వారి ఫోన్లపై బట్ట ఆకారంలో రోబోట్ను సృష్టించింది. ఆ రోబోట్ ఏం చేస్తుందంటే ఆ ఫోన్స్ పైన కూర్చుంటుంది. అలా వాళ్ళ ఫోన్స్ని టెస్ట్ చేశారు. ఆ రోబోట్ జీన్స్ కూడా ధరిస్తుందంటే నమ్మండి. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఆస్ట్రేలియన్ ఫ్లవర్ స్పైడర్లోని కొన్ని జాతులు ఆహారం లేనప్పుడు వాటి తల్లిని తింటాయి. తల్లి సాలీడు తన చిన్న పిల్లలను తనపై దాడి చేయమని ప్రోత్సహించడం ద్వారా తనను తాను త్యాగం చేస్తుంది. నరమాంస భక్షకత్వం ఇతర సాలీడు జాతులలో కూడా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30. పాములు నిద్రలో ఉన్నప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంచుతాయి. కనురెప్పులు లేని కారణంగా పాములు కళ్ళు మూసుకోలేవు. పాములకి కంటి పొలుసులు ఉంటాయి. ఇవి వాటి కళ్ళును కప్పివేస్తాయి మరియు పాము దాని చర్మాన్ని పారివేసినప్పుడు కంటి పొలుసులను రాలుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 31. దోమ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన అత్యంత ప్రమాదకరమైన జంతువు మరియు అతి చిన్న జంతువు కూడా. దోమలు సంవత్సరానికి 7,50,000 మరియు 1 మిలియన్ మానవ మరణాలకు కారణమవుతున్నాయని అంచనా వేయబడింది. మలేరియా, డెంగ్యూ జ్వరం మరియు వెస్ట్ నైలు మరియు జీకా వైరస్లతో సహా మానవులకి ప్రాణాంతకమైన అనేక వ్యాధులకు ఇవి కారణం. మలేరియా ఒక్కటే ఏటా 6 మిలియన్లకు పైగా ప్రాణాంతక అంటువ్యాధులకు కారణమవుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు మన జాతి ప్రారంభం నుండి మానవ మరణాలలో సగం దోమల ద్వారా సంక్రమించే అనారోగ్యాల ఫలితంగా ఉండవచ్చని అంచనా వేశారు. ఫ్యాక్ట్ నంబర్ 32. ప్రపంచంలోని అత్యంత పొడవైన సొరంగం 57 కిలోమీటర్ల పొడవు మరియు స్విట్జర్లాండ్ నుండి ఇటలీకి వెళ్తుంది. దీని నిర్మాణానికి 17 సంవత్సరాలు పట్టింది. ఫ్యాక్ట్ నంబర్ 33. ప్రపంచంలోని అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది పోప్ హోమ్ సిటీ. ఇది రోమ్ నగరం మధ్యలో ఉంటుంది. అంతా కలిపి 0.19 చదరపు మైళ్ళు 0.30 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అంటే చిన్న గ్రామం, చిన్న పట్టణ కేంద్రంలా ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. పర్మనెంట్గా ఉన్నవారు 800 మంది మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. ఇది చిన్న నగరమే కానీ ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు. ఇక పోప్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ సిటీలో సిస్టిన్ చాపెల్, సెయింట్ పీటర్స్ బాసిలికాను పర్యాటకులకు తప్పక చూపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 34. 10,563 చదరపు కిలోమీటర్లతో ఈ భూమిపై అతిపెద్ద దేశం రష్యానే. ఇది పశ్చిమాన యూరోపియన్ బాల్టిక్ సముద్రం వద్దకు చేరుస్తుంది. అక్కడ దీనికి ఎస్టోనియా, ఫిన్లాండ్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. చెప్పాలంటే ఈ దేశం ఉత్తరార్ధగోళం పైభాగం చాలా వరకు ఇదే ఉంది. దీని సైబీరియన్ ఉత్తరం వైపున
ఆర్కిటిక్ సర్కిల్ని టచ్ చేస్తుంది. దక్షిణాన చాలా దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. వీటిలో చైనా, కజకిస్తాన్, మంగోలియా, ఉత్తర కొరియా వంటివి ఉన్నాయి. తూర్పు వైపున అలస్కాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో 2 ఖండాల్లో ఉన్న ఏకైక దేశం రష్యా మాత్రమే. ఇది ఇటు ఆసియా అటు యూరోప్లో ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 35. కామన్వెల్త్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం 66 డిగ్రీల గదిలో కేవలం 1 నెల నిద్రపోవటం వలన మన బాడీ కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని 10% వరకు పెంచుకుంటూ ఉంటుందంట. ఫ్యాక్ట్ నంబర్ 36. జీవితకాలంలో మీరు సుమారు 2,50,000 సార్లు ఆవలిస్తారు. ఈ విషయంపై ఒక సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం మీరు 70 సంవత్సరాల వరకు జీవించారనుకో, అంటే మీరు రోజుకు 10 సార్లు ఆవలిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 37. మీరు ఇష్టం లేకపోయినా నవ్వుతున్నారా? అయితే మీ హెల్త్ ప్రాబ్లంలో ఉన్నట్టే. అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ జర్నల్లో 2011లో ఒక ఆర్టికల్ ప్రచురించబడినది. ఆ ఆర్టికల్లో ఏమైందంటే ఫేక్ స్మైల్ మీ ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని ఉంది. దీనిపైన సైంటిస్టులు కొంతమంది బస్సు డ్రైవర్ల ప్రవర్తనను చూశారు. వాళ్ళు బస్సు ఎక్కే వాళ్ళ పట్టాల ఎప్పుడూ మంచిగా నవ్వుతూ పలకరించాలి. అలా ఇష్టం లేకపోయినా నవ్వుతూ ఉండటం వలన హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట. ఫ్యాక్ట్ నంబర్ 38. మనం కళ్ళు మూసుకుంటే ఏ కలర్ కనిపిస్తుంది అని అడిగితే వెంటనే మీరు బ్లాక్ అని చెప్తారు కదా, కానీ అది బ్లాక్ కలర్ కాదు. ఆ కలర్ పేరేంటి అంటే ఈగెన్ గ్రావ్ అని అంటున్నారు. అయితే అంతర్గత బూడిద రంగు కాంతి లేనప్పుడు మనం చూసే ముదురు బూడిద రంగు నీడ. ఫ్యాక్ట్ నంబర్ 39. వర్షం పడిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అంటే నాకు కూడా ఇష్టమే. ఆ స్మెల్ని పెట్రిచోర్ అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 40. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ మనలో చాలా మందికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే మనలో చాలా మంది వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని చూసి కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఏంటి వీడికి పిచ్చి పట్టిందా అని. అలా అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఒక సర్వే ప్రకారం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళకి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుందంట. ఇంకా చెప్పాలంటే వాళ్ళు గోల్స్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 41. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, చూసారా? ఈ ఫోటోలో ఉన్న క్రోకోడైల్ ఎంత పెద్దగా ఉందో. ఈ క్రోకోడైల్ని 1957లో ఆస్ట్రేలియాలో కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 42. కొన్ని స్టడీస్ ప్రకారం మన ఇంట్లో ఉన్న క్యాట్స్ మనం చెప్పే మాటలు అర్థం చేసుకుంటాయి కానీ ఫాలో చేయవంట. ఫ్యాక్ట్ నెంబర్ 43. మనలో 70% ఈ ఫ్యాక్ట్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ప్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్. అంటే మన ఫోన్ వైబ్రేట్ అవ్వకుండానే అలా ఫీల్ అయితే వాళ్ళకి సిండ్రోమ్ ఉన్నట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 44. మనం ఎప్పుడైనా రోడ్ సైడ్స్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడు న్యూస్ పేపర్ తీసుకొని వస్తాడు, కానీ న్యూస్ పేపర్ తీసుకొని వచ్చిన ఫుడ్ని తినడం వలన మన హెల్త్ బాగా పాడవుతుంది. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్కి ఇంకా ఆ ఫుడ్కి అంటుకుంటుంది. సో మీరు ఎప్పుడు న్యూస్ పేపర్లో తినకండి. ఫ్యాక్ట్ నెంబర్ 45. మనం వేసుకుంటున్న టీషర్ట్ని 1904లో కనిపెట్టారు. అది కూడా మన బ్యాచిలర్స్ కోసమే కనిపెట్టారంట. ఫ్యాక్ట్ నెంబర్ 46. కొంతమంది బయాలజిస్ట్స్ ఏం నమ్ముతున్నారు అంటే యంగ్ పర్సన్ బ్లడ్ సెల్స్ తీసి ఓల్డ్ పర్సన్కి ఎక్కిస్తే వాళ్ళు మళ్ళీ యంగ్ అవుతారు. అంటే ఈ ప్రాసెస్ని రివర్స్ ఏజింగ్ అంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 47. అలస్కాలో బోరో నగరం ఉంది. ఈ నగరంలో నవంబర్ 18 నుంచి జనవరి 23 వరకు వాళ్ళకి సన్ కనిపించాడు అంట. వాళ్ళు మొత్తం 67 రోజులు చీకటిలోనే ఉంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 48. మనకి తెలిసి బీర్లో ఆల్కహాల్ చాలా తక్కువ ఉంటుంది, కానీ వరల్డ్లో స్ట్రాంగెస్ట్ బీర్ పేరేంటో తెలుసా? స్నేక్ వెనన్. ఇందులో 67.5% ఆల్కహాల్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 49. ఇప్పుడు నేను మీకు ఒక ఊరి గురించి చెప్తాను. ఆ ఊరిలో ఇల్లు ఎలా ఉన్నాయంటే ఒక ఇంటి పైన మరొక ఇల్లు, అలా ఊరు మొత్తం ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 50. ఈ కార్ చూసారా ఎలా ఉందో? ఇది స్ట్రాంగెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్. దీని పేరు రెజ్వనీ. చూసారు కదా గైస్. ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.